అనంతపురం జిల్లా గార్లదిన్న సమీపంలో వైద్య విద్యార్థి మోహన్ స్విమ్మింగ్ పూల్లో అయితే పడి మృతి చెందాడు. వైద్య విద్యార్థి మోహన్ అనంతపురంలోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇవాళ 9 మంది మిత్రులతో కలిసి గార్లదిన్న సమీపంలోని స్విమ్మింగ్ పూల్కైతే వెళ్లాడు. సరదాగా నీటిలో ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడటంతో తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన విద్యార్థులు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే మృతి చెందినట్టు సమాచారం. ప్రమాదవశాత్తు నీటిలో పడటంతో తలకు గాయమై మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతానికి చెందిన మోహన్ అనంతపురంలోని వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో దారుణ హత్య కేసు కలకలం రేపుతుంది. కాశీం బౌలి గ్రామ శివారులోని రెయిన్బో క్రికెట్ గ్రౌండ్ ప్రక్కన ఉన్న పంట పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి శవంపై పడి ఉండటాన్ని స్థానిక రైతులు గుర్తించారు. సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. అయితే ఈ కేసులో ఒక కీలకమైన ఆధారాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడి వేలికి ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసినట్లుగా ఉన్న సీరా గుర్తు కూడా ఉంది. దీంతో ఈ హత్యకు ఎన్నికల గొడవలకు ఏమైనా సంబంధం ఉందా లేదా రాజకీయ కక్షల వల్లనే ఈ దారుణం జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కందుల నారాయణరెడ్డి నేతృత్వంలోని మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధిపై రాజకీయ వేడి మరింత పెరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉండడానికి ముఖ్యంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టంగా చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల ముందు తాను కేవలం 4 వాగ్దానాలే ఇచ్చారని వాటిని అమలు చేసే దిశగా దృఢంగా ముందుకు సాగుతున్నానని కూడా తెలిపారు. అందులో ముఖ్యంగా మార్కాపురం జిల్లా సాధన తన తొలి హామీ అని పేర్కొంటూ అది ముఖ్యమంత్రి సహకారంతో సాధ్యమైందన్నారు. పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం రెండింటినీ కూడా సమపాలలో సమతూకంతో వేసి ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా సుమారు 19 నెలలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి సంక్షేమాలు కావచ్చు, ప్రజలు ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉంటూ ఈ రాష్ట్ర యువత కోసం మా నాయకులు పడుతున్నటువంటి కష్టాన్ని యువత కూడా గుర్తించి మా కోసం కష్టపడుతున్నారు, మా యొక్క జీవితాల్లో వెలుగులు అనేవి త్వరలో నిండుతాయి అనేటువంటి భావనలో యువత కూడా ఈరోజు ఉండటం మా కూటమి ప్రభుత్వం చేసుకున్నటువంటి అదృష్టం. ముఖ్యంగా రోజుకు 18 గంటల పాటు కష్టపడేటువంటి ఒక ముఖ్యమంత్రి, రోజుకు 20 గంటల పాటు కష్టపడేటువంటి రామలక్ష్మణ్ లాంటి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వీరి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం అన్ని రకాలుగా ముందు అభివృద్ధి పదంలోకి దూసుకుపోతూ ఉంది. సుమారు 13 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి కంపెనీలు రాబోతూ ఉన్నాయి.
9 లక్షల పైచులకు మనకు ఉద్యోగాలు త్వరలో రాబోతా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే 6 లక్షల కోట్ల పైచులకు పెట్టుబడులు వచ్చాయి. ఇంకా 5 లక్షల మందికి ఉద్యోగాలు కూడా ఆల్రెడీ ఆన్ రికార్డ్ పరంగా ఇవ్వటం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోని పలాస కేంద్రం మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అయితే పర్యటించారు. పలాస నియోజకవర్గంలో కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జి, కేంద్రీయ విద్యాలయ, ఇతర అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయిలో కేంద్ర మంత్రి సమీక్షించారు. పలాస కాశీబుగ్గ ఆర్ఓబి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పలాస అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష్ చొరవతో జిల్లాలోని పలాస అభివృద్ధిలో ముందుంటుందని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్తో పాటుగా అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.